హాయ్ అండి. ఈరోజు విశేషాలు అందరూ ఎలా ఉన్నారు? నా స్టైల్‌లో చికెన్ దమ్ బిర్యానీ చాలా సింపుల్‌గా, క్విక్‌గా చేసుకునేలా చూపిస్తా చూసేయండి. ఆగండి. అంతకన్నా ముందు నేను మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుదాం అనుకుంటున్నా. లక్కీ వాళ్ళ ఫాదర్‌కి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు పేరు జాన్యువరి, రెండో కొడుకు పేరు ఫిబ్రవరి, మూడో కొడుకు పేరు ఏంటో గెస్ చేసి కామెంట్ బాక్స్‌లో ఆన్సర్ చేయండి. వీడియో మధ్యలో ఆన్సర్ చెప్తా స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎంతమంది గెస్ చేస్తారో చూస్తా. ఫస్ట్ బిర్యానీలో వేసే పుదీనా, కొత్తిమీర అన్నీ క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేనైతే మార్కెట్ నుండి తెచ్చిన పుదీనా ఆకులు సెపరేట్ చేసి వాటర్‌తో ఒక 2, 3 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకున్నా. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేయాలి. చాలామంది ఆనియన్స్ కట్ చేయడం కష్టం అనుకుంటారు. నిజంగానే కష్టమండి. వంట చేశాక గిన్నెలు కడగడం ఎంత కష్టమో ఆనియన్స్ కట్ చేయడం కూడా అంతే కష్టం. ఏదో ఒకలాగా ఏడుస్తూ ఆనియన్స్ అయితే కట్ చేసేసాను. ఎలా కట్ చేసానో కామెంట్ చేయండి. నెక్స్ట్ చికెన్ని బౌల్లో వేసుకున్నా. ఈ సండే రోజు కోడిపిల్లకి ఎంత డిమాండ్ అండి బాబు. తెచ్చుకునే అర కేజీ చికెన్ కోసం 6 గంటలు నుంచోవలసి వస్తుంది. ఎలా అయితే చికెన్ని తెచ్చేసాం. ఆ చికెన్ని బౌల్లో వేసుకున్నాక చూస్తే పాపం చికెన్ ఏడుస్తున్నట్టు కనిపించింది. ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగిందో అండి. ఈరోజు మన చేతిలోకి వచ్చేసింది. ఇంకేం చేస్తా అండి, మన సబ్స్క్రైబర్స్ అడిగాక చేయకుండా ఎలా ఉంటా చెప్పండి. చికెన్ని క్లీన్ చేసేసుకున్నా. తర్వాత కట్ చేసిన ఆనియన్స్‌ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ని మ్యారినేట్ చేయాలి. మనం క్లీన్ చేసుకుని పెట్టుకున్న చికెన్‌లో పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ జ్యూస్, పెరుగు ఒక కప్, క్లీన్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకుని వేస్తే బిర్యానీకి ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుద్ది. ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, కొన్ని మిరియాలు, యాలకులు వేసి బాగా కలిపి లాస్ట్‌లో కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసి ఒక 30-40 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సిన క్వాంటిటీ రైస్ తీసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 1 కేజీ చికెన్‌కి 1 కేజీ రైస్ తీసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి వేరే గిన్నె పెట్టి వాటర్ వేసి వాటర్ కొంచెం హీట్ అయ్యాక మసాలాలు అన్నీ వాటర్‌లో వేయాలి. క్లీన్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, చిల్లీస్ కూడా ఆ వాటర్‌లో వేయాలి. సాల్ట్ ఇంకా నిమ్మరసం కూడా యాడ్ చేయాలి. ఆయిల్ కూడా వేయాలి ఇదే వాటర్‌లో. ఇది వేయడం వల్ల రైస్ మనకి పొడి పొడిగా వస్తుంది. వాటర్‌లో ఇవన్నీ మరిగిన తర్వాత ముందు కడిగి పెట్టుకున్న రైస్ వేసి 70% కుక్ అయ్యేలా చూసుకోవాలి. నెక్స్ట్ పక్కనే వేరే స్టవ్‌పై గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి 30 మినిట్స్ ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని వేయాలి. అలా చికెన్‌ని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ అయ్యేలా చూసుకోవాలి. తరువాత 70% కుక్ అయిన రైస్‌ని తీసి చికెన్ పైన లేయర్స్‌లా వేయాలి.
లాస్ట్‌లో రైస్ బాయిల్ చేసిన వాటర్‌ని కూడా కొన్ని యాడ్ చేయాలి. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఘీ వేసి మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువుగా ఉండేది పెట్టుకోవాలి. అవునండి. ఇంతకీ అడగడం మర్చిపోయా. నేను అడిగిన పొడుపు కథకి ఎవరైనా ఆన్సర్ గెస్ చేశారా? నేనే చెప్పేస్తున్నా వినండి. లక్కీ వాళ్ళ ఫాదర్‌కి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు పేరు జాన్యువరి, రెండో కొడుకు పేరు ఫిబ్రవరి. మరి ఇంక మూడో కొడుకు ఎవరో కాదండి బాబు, లక్కీయే. అలా 20 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోద్ది. బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఓకే అండి. ఉంటా మరి. హ్యాపీ వీకెండ్. ప్లీజ్